మనం పళ్ళు తోముకునే ఒక టూత్ పేస్ట్ ఒక బాలుడి ప్రాణం తీసింది. అవును, మీరు వింటుంది ఖచ్చితంగా నిజమే. ఈ మధ్య కాలంలో అసలు మనము ఊహించలేనట్టుగా ఎన్నో రకరకాలుగా టూత్ పేస్ట్లు వస్తూ ఉన్నాయి. మనము 90s కిడ్స్కి మాత్రం ఓన్లీ 1-2 మాత్రమే తెలుసు. అది కోల్గేట్ లేకపోతే క్లోజప్, అంతకుమించి ఇంకా వేరే ఉండేవి కాదు. కోల్గేట్ పౌడర్ కూడా ఉండేది. సో ఇప్పుడు మాత్రం రకరకాలుగా దేశంలో ఎక్కడెక్కడ వాల్స్లో అంటే మన ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ బ్రాండ్స్ ఉన్నాయి రకరకాలుగా వచ్చేసాయి అన్నమాట. సో వాటి వల్ల అసలు మనకి ఎంత మేలు జరుగుతుంది, మన పళ్ళు ఏమైనా హెల్తీగా ఉంటాయా లేదా పక్కన పెడితే రకరకాల ఇన్ఫెక్షన్స్ మన నోరులో కూడా కొన్ని పుళ్ళు కావడం ఇట్లా రకరకాలుగా అవుతూ ఉంటాయి. సో మరి అలాంటి వాటి వల్ల చిన్నపిల్లలకి కూడా మనకు అంటే పెద్దవాళ్ళకంటే మనకు కొంచెం శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా మన బాడీ దాన్ని తట్టుకోవడం లేకపోతే చిన్న చిన్నగా ఏదైనా అవుతుంది. కానీ చిన్నపిల్లలకి ఆ విధంగా కాదు, రోగనిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రాణాల మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన కూడా అలాంటిదే అనమాట. సో ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిందనమాట. సో మరి ఉత్తరప్రదేశ్లోని ఒక బాలుడు తను ఆడుకుంటున్న సమయంలోనే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో అప్పుడు ఏం చేశాడంటే ఒక టూత్ పేస్ట్ని తను మింగేయడం జరిగింది. ఇంకా టూత్ పేస్టే కదా మింగేశాడు, ఏమవుతుందిలే, చాలామంది పిల్లలు పళ్ళు తోముకుంటూ కూడా మింగేస్తారు కదా, దాంట్లో ఏముంటుందిలే అనుకోవద్దు. సో మరి ఆ పిల్లాడు మింగినటువంటి ఆ టూత్ పేస్ట్ ఏంటంటే పొగాకుతో కూడుకున్నటువంటి టూత్ పేస్ట్ అనమాట. సో మరి రెండింటినీ కలవడం వల్ల ఏదైనా రసాయనికంగా చర్య జరిగి ఇంకేమైనా ఉత్పత్తి జరిగిందా, విషపూరితమైనటువంటి ఏంటి కూడా అర్థం కావట్లేదు. కానీ సో మరి వెంటనే ఆ పిల్లాడు ఆ బాలుడు అస్వస్థతకు గురి కావడం, సో మరి ఇంట్లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అసలు ఏం జరిగిందని కూడా తెలియక హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లడం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూనే బాలుడు మాత్రం మృతి చెందడం జరిగింది. సో మరి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే విషయాన్ని అయితే డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. సో మరి పిల్లలు మనము ఇంట్లో ఉన్నా కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒక కంట వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు. మన ఇండ్ల దగ్గర కొన్ని బావులు ఉంటాయి. సో మరి నీళ్ళ బావులు, నీళ్ళ తొట్లు కావచ్చు, బకెట్స్ కావచ్చు, వాటి దగ్గర కూడా దగ్గరికి వాటి దరిదాపుల్లో కూడా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మరి చిన్నపిల్లల ప్రాణం అంటే చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళకి ఏదో పెద్ద కారణాలు అవసరం లేదు. చిన్న పాయిజన్ ఉన్నటువంటి చిన్న ఇంత ఫుడ్ కూడా చాలు వాళ్ళ ప్రాణానికి హాని కలగడానికి. సో మరి ఈ యొక్క సంఘటన ఆధారంగా తీసుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటూ ఉన్నారు.